హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు ప్లెయిన్ బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసుకోబోతున్నానండి. కొద్దిగా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఈ లవంగాలు, యాలకులు, చెక్క, లవంగ, ఇవన్నీ గరం మసాలా అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది. అలానే బిర్యానీ లీవ్స్ అండి, బిర్యానీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అలానే కొద్ది కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు అండ్ గ్రీన్ చిల్లీస్ అండి, ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని మనము కొద్దిగా ఆయిల్లో కొద్దిగా ఇవన్నీ ఫ్రై అవ్వాలండి. త్వరగా ఫ్రై అయ్యేదానికి మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అన్ని మగ్గిపోయాయండి. క్యాలీఫ్లవర్ అండి, నేను క్యాలీఫ్లవర్ బాయిల్ చేసుకునేసి ముందే సైడ్ తీసి పెట్టుకున్నాను. సో ఆ బాయిల్ అయినవి కూడా దీంట్లోకి యాడ్ చేసేసానండి. బాయిల్ అయిన క్యాలీఫ్లవర్స్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ యాడ్ చేసేసుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ½ అన్ అవర్ అనేది వాటర్లో నానబెట్టానండి బియ్యం అనేది. ఇట్లా రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసేసుకున్నాను. రైస్ అండ్ మొత్తం వెజిటేబుల్స్ అనేవి నీట్గా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. మళ్ళీ 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. 4 గ్లాసెస్ అండి, 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ని. అంతేనండి, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాము. మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకుని నేను మూత పెట్టేస్తున్నానండి. అంతేనండి, మూత పెట్టేసాను. మనకి కుక్ అయిపోతుంది రైస్ అనేది. ప్లెయిన్ బిర్యానీలోకి గ్రేవీ ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ మనం పెనం పెట్టుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. దాంట్లోకి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 ఆనియన్ అండి యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అని ఇలా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు, కొద్దిగా లవంగాలు, యాలకులు, చెక్క, జీలకర్ర అండ్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నానండి. లేదా మీ దగ్గర పచ్చి కొబ్బరి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇదంతా మనము చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ అలానే సేమ్ అదే పెనం పెట్టేసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ అని ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న అండ్ కరివేపాకు, ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలండి. దాంట్లోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇది మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మనకి అవసరమైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకొని సైడ్ తీసి పెట్టుకున్నాను. అదే జార్లోకి 2 టమోటాస్ కట్ చేసుకొని దీన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము దీంట్లోకి టమోటా అంతా మనము ప్యూరీలాగా చేసేసుకున్నాం కదా, అది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఫ్రై అవ్వాలండి. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ రుచికి సరిపడేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను. కారం కూడా రుచికి సరిపడేంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనము ఇంకా దీంట్లోకి మనం గరం మసాలా పౌడర్ అంతా ఏం అవసరం లేదండి. ఆల్రెడీ మనం దాంట్లోకి గ్రేవీలోకి యాడ్ చేసుకున్నాం కాబట్టి అయిపోతుంది. బబుల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనము ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసేసుకోవాలండి దాంట్లోకి. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా. ఇప్పుడంతా మిక్స్ చేసేసుకున్నాం కదండి, దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనము బాగా ఉడికించుకోవాలండి. చూడండి, మనకి గ్రేవీ అనేది బాగా బాయిల్ అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. చూడండి, గ్రేవీ కూడా బాగా రెడీ అయిపోయింది.
ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుందండి. మరి అలా ఎక్కువ పలసగా ఉన్నా తినలేము, గట్టిగా ఉన్నా కూడా తినలేమండి. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే మనకు సరిపోతుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండ్ సర్వ్ చేసుకొని చూపిస్తాను. మనకి ప్లెయిన్ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ బిర్యానీ అనొచ్చు, లేదా వెజిటేబుల్ రైస్, ప్లెయిన్ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. అండ్ దానికి షేర్వా అండి, షేర్వా రెడీ చేసేసుకున్నాము, గ్రేవీ అండ్ రైతా అండి. రైతా కూడా రెడీ చేసుకొని సర్వ్ చేసేసుకున్నామండి. పిల్లలకి మనం లంచ్ బాక్స్లో పెట్టించేసామంటే చాలా హ్యాపీగా తినేస్తారండి. చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.